గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎలా ఉంటుందంటే యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేయటంలో మహా ఎక్స్పర్ట్. అట్లాగే కులపక్షపాతం చూపించడంలో అతని తర్వాతే. ఎందుకంటే అతను తన సామాజిక వర్గం పెద్దగా ప్రభావం చూపలేని రాయలసీమ ప్రాంతానికి నష్టం జరిగినా కానీ తను ఇష్టపడ్డాడు, కానీ తన సామాజిక వర్గం పై చేయి చూపించేటటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలకు నష్టం జరిగితే మాత్రం భరించలేనటువంటి విధంగా ప్రవర్తించాడు. ఎందుకంటే మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ నిజానికి అనంతపురానికి అది శాంక్షన్ అయింది. దాన్ని తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకి రాజకీయ ప్రయోజనాలంటూ ఏమన్నా ఉన్నాయంటే ఆయన యొక్క సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడుకోవటమేననేది ఇది ఒక ఉదాహరణ. ఇతని దగ్గర ఉన్నటువంటి నీతి ఏంటంటే దుర్నీతి. నీతి అనకూడదు, దుర్నీతి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా వాడుకుంటారు, కానీ అధికారానికి మాత్రం వాళ్ళని దూరంగా పెడతారు. ఇది చాలా మందిలో కూడా ఇప్పుడు డిఎస్పీ స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీ స్థాయి వాళ్ళలో 96 మంది ట్రాన్స్ఫర్స్ జరిగితే 96 మందిలో 15 మందికి విఆర్ ఇచ్చేసి కూర్చోబెట్టారు, ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా. మొత్తం 15 మంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. 15 మంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన. అంటే రెడ్డి సామాజిక వర్గానికి అధికారం ఇవ్వటానికి మాత్రం ఆయనకి ఇష్టం లేదు. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం కూడా తన కంట్రోల్లో ఉండాలి అంటే డిఎస్పీ స్థాయి లాంటి హై ర్యాంక్ ఉద్యోగాలలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అధికారం చలాయించకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా రెడ్లను ఎట్లా వాడుకుంటారో మనం అనేక సందర్భాల్లో చూసాం. ఉదాహరణకి మాచర్లలో వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిల్లెంది రామకృష్ణారెడ్డిని ఓడించడానికి అక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డిని అస్త్రంగా ఎంచుకున్నాడు. రెడ్లకు మధ్య చిచ్చు పెట్టి మరి గృహ దహనాలు చేయించి ట్రాక్టర్లు తగలబెట్టి మరి ఎన్నికల్లో కూడా హింసను ప్రేరేపించి ఎంత దారుణాలు చేశారో మనం చూశాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలి అంటే రెడ్డి వర్సెస్ రెడ్డి ఉండాలని చెప్పేసి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గంతోనే పోటీ పెట్టి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టించటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో చులకన చేయటానికి రెడ్డి సామాజిక వర్గం చెందిన జేసీ సోదరులనే వాడుకున్నటువంటి చరిత్ర మనం అంతా చూసాం. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కానీ టార్గెట్ చేయటం మనం చూసాం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని తన సొంత నియోజకవర్గంలో అడుగు పెడతా ఉంటే తిరుపతికి వచ్చి మరి పోలీసు వాళ్ళు అడ్డుపడి నియోజకవర్గానికి మీరు అడుగు పెట్టడానికి వీలు లేదు అని ఎవరి ఆదేశాల మేరకు ఆయనను అడ్డుకున్నారో మనకు అర్థం కానటువంటి విషయం కాదు. ఆయన ఒక దళిత మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప గారి ఇంటికి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నా కానీ అక్కడ కూడా రణరంగం సృష్టించారు. ఆ రెడ్డప్ప గారి వెహికల్నే తగలబెట్టారు, అక్కడ కూడా రాళ్లు రువ్వారు. చివరికి ఏం చేశారు, మిథున్ రెడ్డి మీద కేసులు పెట్టారు.
రాళ్లు రువ్వింది వాళ్ళు, విధ్వంసానికి పాల్పడింది వాళ్ళు, మిథున్ రెడ్డి మీదే కేసులు పెట్టారు. అంతేకాకుండా అతని యొక్క దుర్నీతి అనే మాటను ఎందుకు వాడానంటే, ఎవరినైనా సరే తన పార్టీలో చేర్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అటు హైదరాబాద్ లోకో లేకపోతే ఉండవల్లిలో ఉన్నటువంటి తన ఇంటికో వెళ్ళి, తాడేపల్లిలో ఉన్నటువంటి తన ఇంటికో వెళ్ళి, లేదా తాడేపల్లి పార్టీ ఆఫీస్కో వెళ్ళి పార్టీ కండువా కప్పుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ఒక అయాచిత వరంలాగా దొరికాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తనతో పాటు తన భార్యకు కూడా టికెట్ ఇవ్వమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంగీకరించలేదు. ఈయనకేంటి, అది ఒక అవకాశంగా దొరికింది. నీ భార్యకు టికెట్ ఇస్తాను, నీకు టికెట్ ఇస్తాను అని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చి మరి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మరి ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆయన గౌరవాన్ని? ఎక్కడ కూడా రాజకీయమే, దుర్నీతి. ఏంటంటే అక్కడ నెల్లూరులో నిలబడటానికి ఆయన క్యాండిడేటే లేరు ఆయన పార్టీ తరఫున. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ వచ్చింది. ఆర్థికంగా బలవంతుడైనటువంటి వ్యక్తి రెడ్డి సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డిని ఢీకొనటానికి తగినటువంటి వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపంలో దొరికాడు. ఇటు క్యాండిడేట్ దొరికాడు, ఇటు క్యాష్ దొరికింది. కాబట్టి అక్కడ రెడ్డి సామాజిక వర్గం మంచిదే, గొప్పదే. కానీ పోలీసు అధికారులు మాత్రం ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు అర్హతలతోటి ఉద్యోగాలు చేస్తే మాత్రం వాళ్ళకు అధికారం అప్పచెప్పడానికి మాత్రం కులం అడ్డం వస్తుంది. ఎంత దుర్మార్గం అంటే ఇది! ఈ ఆలోచన విధానం ఎంత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చేటటువంటి విధానం అది. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు అనుసరించాల్సినటువంటి విధానం కాదు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే, నేను మాత్రం పాటించను అని చంద్రబాబు నాయుడు గారు అంటే చేయగలిగేది ఏమి లేదు.